హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సిరి ప్రాపర్టీస్ ఆర్ఆర్ ఛానల్. సో ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారికి, అలాగే లైక్ చేసిన వాళ్ళకి, అలాగే వ్యూవర్స్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మళ్ళీ మా ఛానల్లో మరొక మంచి వీడియో, మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తున్నానండి. సో స్మార్ట్ సిటీ వైజాగ్ డెవలప్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయనేది ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా మీకు ఇక్కడ నేను ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న క్లిప్స్ కూడా మీకు అర్థమవుతుంది. సో నేను చెప్తున్నటువంటిదే కాదు, విట్నెస్తో అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అవన్నీ కూడా. ఎస్, విశాఖపట్నం ఏపీ ఫైనాన్షియల్ క్యాపిటల్. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సిటీ విశాఖపట్నం. అట్ సేమ్ టైం టూరిజం పరంగా చూసుకున్న, ఇండస్ట్రియల్ పరంగా చూసుకున్న, సో అదేవిధంగా హాస్పిటాలిటీ పరంగా చూసుకున్న ఎంతో మందిని ఆకర్షిస్తున్నటువంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దూసుకుపోతున్నటువంటి నగరం మన విశాఖపట్నం. సో ఎన్నో అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఉన్నటువంటి విశాఖ మహానగరంలో ఇప్పుడు ఐటీ సెక్టర్ మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి కంపెనీస్ కూడా ఇక్కడ విశాఖపట్నం రావడానికి, వాళ్ళ కార్యక్రమాలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంటే విశాఖ సిటీ అనేది ఎంత అందమైన సిటీయో ఒకసారి మనకి అర్థం చేసుకోవాల్సి ఉంది. కేవలం ఈ యొక్క 3 ఇయర్స్లోనే ఐటీ సెక్టర్ ద్వారా 5,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించబోతున్నటువంటి మహానగరం ఈ విశాఖపట్నం అండి. సో అలాగే హైదరాబాద్ డెవలప్ అవడానికి దాదాపు 30 ఇయర్స్ పట్టింది, కానీ విశాఖపట్నం డెవలప్ అవడానికి ఓన్లీ 10 ఇయర్స్లోనే ఇది హైదరాబాద్ని తలదన్నే నగరంగా ఐటీలో దూసుకుపోతుందనడంలో నో డౌట్ అండి. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఈ 3 జిల్లాలు అంటే విశాఖపట్నం, విజయనగరం, అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని 20,000 ఏకర్స్ కేవలం ఐటీ సెక్టర్ కోసమే తీసుకుంటున్నాయంటే, సో రేపొద్దున్నట్టు విశాఖపట్నం ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. కేవలం ఐటీ కంపెనీసే కాకుండా మిట్టల్ కంపెనీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ కూడా అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది. సో ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్స్ వైజాగ్లో రాబోతున్నాయి. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వీడియోలో పేపర్ కటింగ్స్ అన్నీ కూడా మీకు ఎవిడెన్స్ అన్నమాట. చెప్పాలి అంటే నోటి మాట కాకుండా రాబోతున్న కంపెనీస్ ఏమిటి, డెవలప్మెంట్స్ ఏంటి అనేవి మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడానికి మెయిన్ రీజన్. అందుకే విశాఖపట్నంలో పెట్టుబడి పెడదాం, భూమి కొందాం అనుకునే వాళ్ళకి ఇదే కరెక్ట్ టైం అండి. లేదనుకోండి, ధరలు పెరుగుతూనే ఉంటాయి, మనం ఆలోచిస్తూనే ఉంటాం. సో ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, తొందరగా తీసుకోండి, ధరలు పెరగకముందే. ఎందుకంటే లేట్ చేయడం వల్ల ధర పెరుగుతుందే కానీ తగ్గదు. వైజాగ్లో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.